విశాఖపట్నం నగరంలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడితో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం రాష్ట్రానికి ఒక చారిత్రాత్మక పరిణామం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గూగుల్ సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం పట్ల నర్సీపట్నం యువత హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టును తీసుకురావడంలో చొరవ చూపిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, స్పీకర్ కె చింతకాయల అయ్యన్న పాత్రుడు క్యాంపు కార్యాలయం వద్ద యువకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ధనిమిరెడ్డి, మధు, లాలా మురళీకృష్ణ, నల్లబెల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే సంవత్సరంన్నర రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మరియు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమైంది. మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మన విశాఖపట్నాన్ని, మన కోస్తాంధ్ర ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. మన సమీపంలోనే లక్షల కోట్ల పెట్టుబడితోటి గూగుల్ డేటా సెంటర్ను కూడా తీసుకురావడం జరిగింది. ఒక ఐటీ అంటే ఒక అమెరికా తర్వాత, ఒక బెంగళూరు తర్వాత, ఒక హైదరాబాద్ తర్వాత మన విశాఖపట్నాన్ని ఎంతో డెవలప్ చేయాలని చెప్పి ఒక పట్టుదల కృషితోటి మన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో మన అందరం కూడా తర్వాత కాలంలో కూడా ఒక అభివృద్ధి చేసే, డెవలప్ చేసే ప్రభుత్వాన్ని మాత్రమే మనం ఎన్నుకోవాలి. యువత ప్రజెంట్ డేస్ ఆలోచించాలి. మన గత ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం, ఏవి ఉద్యోగాలు కూడా రాలేదు. వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే ఇస్తానన్న మాట ప్రకారంగా 16,347 ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా లోకేష్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. సో అనంతకాలంలో కూడా నెక్స్ట్ వచ్చే తరంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి ఇదే అభివృద్ధిని కొనసాగిస్తూ మన పిల్లలు, మనము, యువత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై అయ్యన్న, జై తెలుగుదేశం, జై విజయన్న, జై రాజేశన్న. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు, యువతకు, ఐటీడీ పీడీఎంకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన రాష్ట్రానికి, అలాగే మన విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ రావడం మనకి ఎంతో ఆనందకరం. ఈ యొక్క గూగుల్ సెంటర్ 1,36,000 కోట్లతో మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఎంఓయూ చేసుకున్నాం. ఈ యొక్క శుభదినాన్న మన రాష్ట్ర పార్టీ, మన జాతీయ పార్టీ ఆదేశాల మేరకు, అలాగే మన విజయ్ సార్ ఆదేశాల మేరకు ఐటీడీపీ ఆధ్వర్యంలో మరియు తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క బాణసంచ కార్యక్రమం కాల్చి మనం ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా మన విశాఖపట్నానికి ఈ గూగుల్ సెంటర్ రావడంతో మనకి అనేక ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అంతేకాకుండా మన రాష్ట్ర ఆదాయానికి, రేపు రాబోయే తరానికి కూడా మన ఉత్తరాంధ్రకు, మరీ ముఖ్యంగా మన ఉత్తరాంధ్రకు ఎంతో పెద్ద పెట్టుబడి రావడంతో అనేక ఉద్యోగాలు రానున్నాయి. అలాగే రేపు రాబోయే తరాన్ని యువతకు కూడా, ఈ యొక్క చదువుకున్న యువతకు, గతంలో అప్పట్లో మనకి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చి దానికి ఎలా పునాదిగా ఏర్పడిందో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కు గూగుల్ ద్వారా ఒక మంచి పునాది ఏర్పడి రేపు రాబోయే తరానికి మరిన్ని కంపెనీలు వచ్చే విధంగా మన లోకేష్ గారు మరింత కృషి చేస్తున్నారు. ఆయనకి మా యూత్ తరఫున, అలాగే మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క
మొత్తానికి కూడా అందరూ కలిపికట్టుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ మన రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికి కూడా మా యూత్ తరఫున మా అభినందనలు తెలియజేసుకుంటాం అండి. ఈ యొక్క మంచి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయకత్వం